जनता सुधीन्द्रमणिदीपका त्रिशतकाधिका चित्रमालिका जैत्रयात्रिका कथानायका రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో పశు వైద్యునిగా అడుగిడి అంచెలంచెలుగా ఎదిగి 4 దశాబ్దాల పాటు వివిధ హోదాలలో మూగజీవాలకు అన్నదాతలకు అపన్న హస్తం అందిస్తూ తనకంటూ ఒక చరిత్ర లిఖించుకున్న మన ప్రియతమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంగిపూడి కిశోర్ గారికి హృదయపూర్వక ఆత్మీయ పదవీ విరమణ శుభాకాంక్షలు. మన డాక్టర్ మంగిపూడి కిశోర్ గారు బూర్జ మండలం అల్లిన అగ్రహారం గ్రామంలో 1962 ఏప్రిల్ 28వ తేదీన కీర్తిశేషులు శ్రీరామావతారం శ్రీమతి రామజోగమ్మ దంపతులకు ధనిష్ట నక్షత్రం శుభగడియలలో ద్వితీయ సంతానంగా జన్మించారు. వీరికి 2 చెల్లెళ్లు 3 అన్నదమ్ములు. 1988 ఏప్రిల్ 11వ తేదీన నాగరాణి గారిని పరిణయమాడారు. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశ రామయ్య యదువంశ కృష్ణయ్య దివి నుంచి ఈ భువికి దిగినారుగా మనసుల్ని మురిపించి ప్రేమల్ని గెలిపించు ఈ పెళ్లి వేడుకను తిలకించగా. ఈ ఆదర్శ దంపతులకు వరప్రసాదంగా వినోద్ మరియు భరత్ అనే 2 ముద్దుల పిల్లలు జన్మించారు. పెద్ద కోడలుగా ఉషాబాలగారు, చిన్న కోడలుగా సాయి సృజన వీరి కుటుంబంలో అడుగిడినారు. ఆయుష్ సిద్ధార్థ్, శ్రీయాంష్ విహాన్, అక్షర అనే ముద్దుల మనవలు, మనవరాలను అందించారు. మన ఈ తాత నాన్నమ్మలకు వీరి ఆటాపాటలే ఆటవిడుపు. వారితోడే వీరికి మరో ఆనందమయ ప్రపంచం. మన డాక్టర్ కిశోర్ గారు తన బాల్య విద్యను విజయనగరం జిల్లా గరివిడి మండలం దుమ్నద గ్రామ ప్రాథమిక పాఠశాలలోనూ, 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాలలోనూ, ఇంటర్మీడియట్ను గరివిడి శ్రీరామ్ జూనియర్ కాలేజ్లోనూ చదివారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతి పశు వైద్య కళాశాలలో బీవీఎస్సీ చదివి పశు వైద్య పట్టా అందుకున్నారు. పశు వైద్యశాస్త్రంలో పట్టభద్రుడైన వెంటనే పశుసంవర్ధక శాఖలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా 1985 ఏప్రిల్ 6వ తేదీన బొబ్బిలి సమితిలో ఉద్యోగానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత వెటరినరీ అసిస్టెంట్ సర్జన్గా ఎస్ఎం పురం, బిటివాడ, పెంట, పిరిడి వెటరినరీ డిస్పెన్సరీలలో 18 సంవత్సరాల పాటు మూగజీవులకు సుదీర్ఘంగా సేవలు అందించారు. ఆ తర్వాత సహాయ సంచాలకులుగా పదోన్నతి పొంది విశాఖపట్నం ఐఎస్డీపీలోనూ, ఈఓగా డిఎల్డీఏ మరియు ఎఫ్ఎస్బీఎస్లోనూ పనిచేశారు. పాడేరులో డివిజనల్ సహాయ సంచాలకులు బాధ్యతలు స్వీకరించి 7 సంవత్సరాల పాటు పర్యవేక్షణాధికారిగా కొండల ప్రాంతంలో విశేష సేవలు అందించారు. గిరిజనుల మనస్సు గెలుచుకున్నారు. ఎందరో యువ పశు వైద్యులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. తనకంటూ చరిత్రలో ఓ పేజీని లిఖించుకున్నారు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క ఆ తర్వాత విజయనగరం వెటరినరీ పోలీక్లినిక్లో పనిచేశారు. అనంతరం ఉప సంచాలకుగా పదోన్నతి పొంది విశాఖపట్నం ఎఫ్ఎస్బీఎస్లో అధిక పాల దిగుబడిని ఇచ్చే నాణ్యమైన పశు వీర్యనాళికల ఉత్పత్తికి దోహదపడి 3.5 సంవత్సరాల పాటు అనితర సాధ్యమైన సేవలు అందించారు. ఇక్కడితో వీరి ఉద్యోగం ఇంతటి ఉన్నత స్థాయిలో ఉంటే సంయుక్త సంచాలకుగా పదోన్నతి పొంది శ్రీకాకుళం జిల్లా పశు సంవర్ధక అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత
మరో అనూహ్యమైన మలుపు తిరిగింది. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఖ్యాతి రాష్ట్ర నలుమూలల మారుమోగేలా వరుసగా 2 సంవత్సరాల పాటు రాష్ట్రంలోనే జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టారు. రాష్ట్ర పశు సంవర్ధక మంత్రిగారు మరియు రాష్ట్ర డైరెక్టర్ గారిచే మహోన్నత స్థాయి పురస్కారాలను పొందారు. వేద్యం సాధ్యం కాని పేద ప్రజల జీవితాల చీకటులను తొలగించగ ఉదయించిన జ్ఞాన సూర్య శిఖరమా, జ్వలించబోయే వేల మధ్యం దిన యువ విద్య. వీరి ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో మరిన్నో ముఖ్య సంఘటనలు. జిల్లా కలెక్టర్లు ద్వారా 6 సార్లు ఉత్తమ అధికారిగా పురస్కారాలు పొందారు. రాష్ట్ర అత్యున్నత పురస్కారం సికే రావు ట్రస్ట్ స్టేట్ అవార్డు ఉత్తమ ఫీల్డ్ వెటరినేరియన్గా 2003వ సంవత్సరంలో అందుకున్నారు. 2023లో బెస్ట్ జిల్లా అడ్మినిస్ట్రేటర్గా రాష్ట్ర స్థాయి అవార్డు, 2024 రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కారం పొందారు. బొబ్బిలి మండలం పెంట గ్రామములో ప్రజల భాగస్వామ్యంతో పశువైద్యశాల భవన నిర్మాణం చేశారు. ఎఫ్ఎస్బీఎస్ ఉప సంచాలకులుగా 6 కోట్ల రూపాయలతో ఎఫ్ఎస్బీఎస్ ఆధునీకరణ పనిచేసిన అన్ని కేంద్రాలు మరియు కార్యాలయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయం కల్పించారు. బొబ్బిలి మండలంలో 400 మంది యువకులతో డైరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. బొబ్బిలి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ వారి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలలో విస్తృత పశువైద్య సేవలు అందించారు. 500 పై చిలుకు పశు గర్భకోశ చికిత్సా శిబిరాలలో సేవలందించారు. పాడేరు డివిజన్ సహాయ సంచాలకులుగా సుమారు 30 మంది యువ పశువైద్యులతో కలిసి పనిచేసి వారికి మార్గదర్శనం చేశారు. అన్ని సదుపాయాలతో డివిజనల్ భవన నిర్మాణం, ఐటీడీఏ ఆర్థిక సహాయంతో 330 మంది యువకులకు పశువైద్యంలో ప్రాథమిక శిక్షణ, 28,000 కుటుంబాలకు పెరటికోళ్ల పెంపకం యూనిట్లు పంపిణీతో పాటు కమ్యూనిటీ డైరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆంత్రాక్స్ వ్యాధి నిరోధక కార్యక్రమాల సమర్థ నిర్వహణతో పాటు ఏజెన్సీలోని 5 మండలాలకు స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలను నిర్వహించి జిల్లా అధికారుల మన్నలు పొందారు. నేటి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవడంలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా యువతరంతో పోటీ పడుతూ తనకు తానే సాటి అని నిరూపించుకుని వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని, తాను ఎప్పుడూ యువతరమే అంటూ మన హృదయాలలో స్థిరస్థాయిలో నిలిచిపోయిన ఈ మహోన్నతునికి, ఆత్మీయ నేస్తానికి, ఆదర్శమూర్తికి, అమృత మార్గదర్శికి పదవీ విరమణ శుభాకాంక్షలు సమర్పించుకుంటూ స్థిరస్థాయిలో వారి ఘనత నిలిచిపోయేలా వారి మార్గంలో మన పయనం సాగిద్దాం. దండాలయ్యా దండాలయ్యా మాతో నేను ఉండాలయ్యా. भड़ी 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 रा भड़ी साहो रे बाहुबली जय हारदनी के पट्टाली पट्टाली गगना ने छत्र पट्टाली వందేళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా.